చెప్పు, నువ్వు ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నావు? అంటే ఏదో టైంపాస్కి ఎలా? టైంపాస్ అంటే జీవితం సంగనాకపోయి కెరీర్ గుడిచిపోవడానికి జాయిన్ అవుతున్నాం. గుడ్ గుడ్, వెరీ గుడ్. మీలాంటి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్గా నువ్వు ఒక్కడివే కాదు, మీ ఫ్రెండ్స్ని కూడా జాయిన్ చేసి గుడిపియాలి. వాళ్ళు అదే పని మీద ఉన్నారు సార్. నీకు ఇంతకుముందు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? 6 years స్క్రోలింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. దట్ సీనియర్ లెవెల్ క్వాలిఫికేషన్. మరి మీ వీక్నెస్ ఏంటి? క్లోజ్ చేసిన వెంటనే 2 minutesలో ఓపెన్ చేస్తా. వావ్, డెఫినెట్లీ యు ఆర్ ద వన్. మీరు రెస్పాన్సిబిలిటీస్ని ఇగ్నోర్ చేస్తారా? ఎగ్జామ్స్ని, వర్క్ని, కెరీర్ని మొత్తం ఇగ్నోర్ చేస్తాం. ఎక్సలెంట్ జాబ్ సార్. అది ఏంట్రా, మా లాంటి క్రియేటర్స్కి రీచ్. నువ్వు టాలెంటెడా? ఫుల్లీ టాలెంటెడ్. సారీ అండి, మీలాంటి వాళ్ళకి మేము రీచ్ ఇవ్వము. కావాలంటే క్రింజ్ కామెడీ చేయి, ఫుల్గా సపోర్ట్ చేస్తా. మరి ఎలా అండి గ్రో అయ్యేది? ప్రతిరోజు పోస్ట్ పెట్టాయి, తర్వాత తూర్పు తిరిగి దండం పెట్టేసాయి. కమాన్, లాస్ట్ రాపిడ్ ఫైర్. ఓకే సార్. రాత్రంతా నిద్ర చెడగొట్టుకుంటావా? నేను రోజు చేసే పని అది. బ్యాటరీ 5% ఉన్న ఫోన్తో యుద్ధం చేస్తావా? యాక్చువల్గా 2% వచ్చే వరకు చేస్తా. పక్క వాళ్ళ లైఫ్తో కంపేర్ చేసుకొని డిమోటివేట్ అవుతావా? ఎస్. సంబంధం లేని పోస్ట్స్ పెడతావా? ఖచ్చితంగా. నీ క్రష్ని ఎలా భయపెడతావు? ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని. ఒకవేళ నీ పోస్ట్కి తక్కువ రీచ్ వస్తే డిలీట్ చేస్తా. ఒకవేళ ఎక్కువ రీచ్ వస్తే పిన్ చేస్తా. అసలు రీచ్ రాకపోతే ఆల్గరిథంని బ్లేమ్ చేస్తా. ఒకవేళ తక్కువ లైక్స్ వస్తే లైక్ కౌంట్ని హైడ్ చేస్తా. కామెంట్స్లో కాంట్రవర్సీ నడిస్తే ఇంకా ఎక్కువ హైలైట్ చేస్తా. నువ్వు ఈ 2026ని కూడా వేస్ట్ చేస్తావా? డెఫినెట్లీ ఎస్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఎస్ సార్. పోస్ట్స్కి డిస్క్రిప్షన్ ఏమని పెడతావు? జపాన్ ఈస్ టర్నింగ్ ఫుడ్ స్టెప్స్ ఇంటూ ఎలక్ట్రిసిటీ. కంగ్రాచులేషన్స్, యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్.